హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఇటు ఉప్పల్ మెట్రో కానీ ఇటు వరంగల్ హైవే నారపల్లికి కానీ చుట్టుపక్కల హౌజెస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు 3.5 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవల్స్తోని 70 హౌజెస్ కట్టబడుతున్నాయి. మనకు 105 గజాల నుంచి 181 గజాల వరకు అవైలబుల్ ఉన్నాయి. అందరికి అందుబాటు ధరలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ప్రైమ్ లొకేషన్లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్లు కూడా మనకు కాబడ్డాయి. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఈ ప్రాజెక్టు ఎండి గారు మల్లారెడ్డి సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి మల్లారెడ్డి సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఎక్కడుంది ఈ లొకేషను, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తున్నారు, పూర్తి విషయాలు మల్లారెడ్డి సార్ని అడిగి వివరంగా తెలుసుకుందాం. సార్ మల్లారెడ్డి గారు నమస్కారం. సార్ సార్ బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. గుడ్. చాలా మంచి లొకేషన్ సార్ ఇది. ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్, ఎన్ని ఎకరాలు? కాచోడి సింగారం అండి ఇది. ప్లస్ ఉప్పల్ మెట్రో నుంచి ఒక 10 km ఉంటుంది. ఓకే. హెచ్ఎండి రెరా కూడా వచ్చిందండి. మంచి చిల్డ్రన్ ప్లే పార్క్ ఉందండి. పార్క్ ప్లేస్ వచ్చి అరౌండ్ 3000 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఉందో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇది ప్లస్ అన్ని రోడ్లు 30 feet రోడ్స్. మెయిన్ ఒక రోడ్ ఎంట్రన్స్ రోడ్ అది 70 feet రోడ్డు. ప్లస్ ఇంకోటి వచ్చి మంచి 70 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నేను టోటల్ 3.5 acres 70 హౌసెస్ క్లోజ్ చేస్తున్నాం. దీంట్లో 105 స్క్వేర్ యార్డ్ నుంచి 181 స్క్వేర్ యార్డ్స్ వరకు వివిధ రకాలుగా ప్లాట్స్ అవైలబుల్ ఉంది, సైజ్ అవైలబుల్ ఉంది. సార్ మనకు ఇందులో మొత్తం 3.5 ఎకరాలలో 70 హౌజెస్ కడుతున్నారు. 105 గజాల నుంచి 181 వరకు. దీని లొకేషన్ వచ్చేసి మనకు కాచవని సింగారం. ఇది మనకు ఏ మున్సిపాలిటీ కిందకి వస్తారు? పోచారం మున్సిపాలిటీ. డిస్ట్రిక్ట్ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ వస్తుంది మనకు. పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈ వరంగల్ హైవే నారపల్లి నుంచి మనకు 4 km ఉంటుంది. 4 km, ఉప్పల్ మెట్రో నుంచి 10 km. మంచి రోడ్ కనెక్టివిటీ ఉందండి. జస్ట్ 5 minutes లో డ్రైవ్ వరంగల్ హైవేకి వెళ్ళొచ్చు. ప్రాజెక్టులో 105 గజాల హౌసెస్ నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ 105 గజాల ఇల్లు వివరాలు చెప్పండి సార్. అది 20 డైమెన్షన్స్ 26 x 36 సైజ్ అండి. ఓకే. 105 గజాలు. అవి మనకు ఇందులో మొత్తం 105 గజాల నుంచి 181 గజాల వరకు వివిధ రకాల సైజులలో ప్లాట్లు ఉన్నాయి. ఈ 105 గజాల ఫేసింగ్ ఏమున్నాయి సార్? ఎక్కువ మటుకు వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ లో ఉంటాయి. దీని డైమెన్షన్ వచ్చి మనకు 26 x 30 డైమెన్షన్స్ ఉంటుంది. మనకు ఎస్ఎఫ్టీ పరంగా ఎంత వచ్చింది? 900 ఎస్ఎఫ్టీ అండి. 900 ఎస్ఎఫ్టీలో మనకు 2 BHK పోర్షన్. అవును. విశాలమైన ఒక కార్ పార్కింగ్ 2 BHK. చాలా బాగా అందరికి అందుబాటులో ఉండాలని ఆ సైజులో కూడా కడుతున్నామండి. ఓకే సార్. ఇప్పుడు మనం చూపించబోయే ఇల్లు ఇది 127 గజాలు. 120 గజాలు. 25 x 46 సైజ్. 25 x 46 డైమెన్షన్స్ ఉంటాయి. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది మనకి ఎసెప్ట్ ఎంత వచ్చింది సార్? ఇది 1100 ఎసెప్ట్. 1100 ఎసెప్ట్. విశాలమైన ఒక మంచి కార్ పార్కింగ్ 2 BHK పోర్షన్. ఇది కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. 1100 ఎసెప్ట్లో మనకు ఉంటుంది. మనకు దీన్ని కన్స్ట్రక్షన్ ఏ విధంగా మీరు చేస్తారంటే మెటీరియల్ విషయం మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తామండి. అల్ట్రాటెక్ సిమెంట్ ప్లస్ మొత్తం స్టీలు ప్లస్ మేము డస్ట్ అట్లాంటిది ఏం వాడము, మొత్తం శాండ్ తోటే కట్టాము. ప్లస్ కన్స్ట్రక్షన్ పెయింట్ కానీ వగేరా అన్ని వాడేటువంటి లోపల ఇంటి మన కమ్మోడ్స్ కానీ చాలా క్వాలిటీ వాడతామండి. సెరా బ్రాండ్ వాడుతుంటాము. కావాలంటే మీరు చూడండి. ఓకే. మీరు ప్లంబింగ్ సంబంధించి ఏది వాడతారు సార్? ప్రింట్స్ నల్లాలు వచ్చి సెరా బ్రాండ్ వాడతారు. చాలా బాగుంది సార్. పెయింట్ల విషయంలో కూడా ఏదంటే ఆ జాగ్రత్త చేయాలి. ఏషియన్ పెయింట్. ఓకే సార్. ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్లో కొన్ని ఇల్లులు ఉన్నాయి కదా, ఆ కన్స్ట్రక్షన్ ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళకైనా వాళ్ళ ఇష్టం ఉంటే ఏదన్నా పెయింట్లు కూడా వాళ్ళ నచ్చినట్టు ఏదన్నా చేసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తుంటే వాళ్ళతో వాళ్ళ అనుకూలంగా చేయడానికి రెడీ ఉంటాం. వాళ్ళకి మాడిఫై చేసిస్తారు. అట్లా చేస్తారు. కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లులు ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేయలేము. ఒకవేళ కొత్తగా కడుతున్నాయి, కొద్దిగా మోడిఫికేషన్ కావాలంటే చేస్తాం. వాళ్ళకి నచ్చినట్టు చేస్తాం. ఓకే సార్. చాలా బాగుంది. ఇప్పుడు 105 గజాల ఇల్లు రేట్ ఎంత కోట్ చేశారు? 65 lakhs చెప్తున్నామండి. నెగోషియబుల్. 65 లక్షలు నెగోషియబుల్. ఇప్పుడు ఇది 127, ఇది 76 lakhs చెప్తున్నా నెగోషియబుల్. 76 లక్షలు ఇది నెగోషియబుల్ ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత వరకు? 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ఆల్ బ్యాంక్స్. ఏపీఎఫ్ కూడా ఉందండి, LIC ఉంది, BOB ఉంది, IDBI ఉంది.
ఇవన్నీ ఏపీ అన్ని బ్యాంకులతో మంచిగా మీకు టైప్ అయి ఉన్నారు మీరు. ఉన్నామండి. ఒక 20% వాళ్ళు క్యాష్ కట్టుకుంటే మిగతాది 80% కూడా బ్యాంక్లో ఉంది సార్. మేమే ఇప్పించేస్తాం. ఓకే సార్, చాలా బాగుంది. ఇప్పుడు లొకేషన్ అయితే మెయిన్ ఇది కాచవాని సింగర్. కాచిమర్ సింగర్. మనకి మంచిగా విశాల మంచి పెద్ద పార్క్ ఇచ్చారు ఇందులో. అవునండి. 3000 గజాల పార్క్ ఇచ్చారు. అవునండి. మరి కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ కూడా మనకు ఇస్తున్నాం. మల్టీపర్పస్కు యూజ్ చేసుకునే విధంగా అన్ని రకాల స్థలాలు ఇచ్చబెట్టారు. విశాలమైన మంచి రోడ్లు అన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది రెడ్డి గారు. చాలా అవునండి. అద్భుతంగా మొత్తం ఉంది. సీసీ రోడ్లు అండి, మంచి రోడ్లు వేసాము, ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, లోపల ఇల్లు ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూడబోతున్న ఇల్లు వచ్చేసి మనకు 127 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నర్ మీకు చూపించబోతున్నాను. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఈస్ట్ కూడా ఒక చిన్న గేట్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఈజీగా ఒక కారు పడుతుంది మనకు. అది కూడా మనకు ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు మున్సిపల్ వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు 127 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. 25x46 డైమెన్షన్స్లో 1100 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. మనకు ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఈ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. వాడే చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్నిక్ వాడబడ్డాయి. చూసుకోండి మనకు టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మనకు 1100 ఎస్ఎఫ్టీలో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా యూపీపీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ లైట్లతోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మీరు పోర్షన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు చూసుకోండి మనకు ఫ్లెష్ డోర్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. దీనికి మనకు యూరోపియన్ లాక్ సిస్టమ్ కూడా వాడడం జరిగింది. ఇందులో ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో వచ్చే యూపీవీసీ విండోతోని ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండోతోని మన ఫాల్ సీలింగ్ లైట్లతోని సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీకు ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు చిన్న బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్. ఇటు వచ్చేసి మనకు ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత మనకు చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. చూడండి ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక చుట్టుపక్కల మంచి స్కూల్స్, నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మనకు స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అదేవిధంగా కాలేజ్ విషయానికి వస్తే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కానీ నల్ల మల్లారెడ్డి కాలేజ్ కానీ చాలా ఇంకా లోకల్ స్కూల్స్ చాలా బాగుంటాయి మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్నది వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు ఆగ్నేయంలో ఈజీగా 2-3 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని సజ్జాలతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. మనకి ఇటు వెంటిలేషన్ పరంగా ఒక డోర్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఉండాలి కాబట్టి డోర్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు 2 BHK పోర్షన్ ఎంత బాగుందో. మల్లారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల టోటల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. కింద చూసారు కదా 2 BHK పోర్షన్ ఎంత బాగుందో. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. టోటల్ ఇందులో 70 హౌసెస్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి పనులు ఎంత చకచకగా జరుగుతున్నాయో. అన్ని పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మనకు హెచ్ఎండిఏ టీఎస్ రెరా అప్రూవల్తో అద్భుతమైన మంచి ప్రాజెక్టు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టులో రేట్ల గురించి అయితే మల్లారెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరొకసారి మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే 105 గజాల ఇల్లు వచ్చేసి మనకు 65 లక్షలు చెప్తున్నారు.
127 గజాల్లో వచ్చేసి మనకు 76 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్లు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న మల్లారెడ్డి గారికి ఫోన్ చేయగలిగే మనవి. అలా ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న మల్లారెడ్డి గారికి ఫోన్ చేయగలిగే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా ఉప్పల్ మెట్రో కానీ వరంగల్ హైవేకు దగ్గరలో ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా ఇల్లు చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయాలని మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.